మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, గుంటూరులోని కల్వరి టెంపుల్ చర్చి పైన ఏపీ ప్రభుత్వం కూడా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కల్వరి టెంపుల్ ఎవరికి తెలుసు కదా, మన పాస్టర్ సతీష్ కుమార్ది, వేల కోట్లకు పడినటువంటి పాస్టర్ సతీష్ కుమార్ది యొక్క కల్వరి టెంపుల్. ఒక రకంగా ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మైనార్టీలు అనగానే ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మా వాళ్ళే అన్నట్లు ఎన్ని ఫిర్యాదులు మనం వాళ్ళ మీద చేసినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చర్యలు తీసుకోరు వాళ్ళ మీద. ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. కానీ గుంటూరు జిల్లా పెదకాకని మండలము నంబూరు గ్రామంలోని కల్వరి టెంపుల్ చర్చి పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో దాన్ని కూల్చివేయాలని చెప్పేసి ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అవసరమైన అనుమతులు తీసుకోకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, అందుకే చట్టపరంగా కూల్చివేత కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. ఇక ఈ చర్యలకు ముఖ్య కారణం ఏంటంటే, గుంటూరు వసంతరాయపురంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఈ చర్చి పైన ప్రధానంగా ముఖ్యమైన 5 ఆరోపణలు చేస్తూ నవంబరు 2024 సంవత్సరంలో పిఎంఓ కార్యాలయం లోపల అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ ఫిర్యాదులో ఈ చర్చి అక్రమ కార్యకలాపాలతో పాటు పంచాయతీరాజ్ నుంచి, రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి నుంచి, ఇలా వివిధ శాఖల నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ యొక్క చర్చిని నిర్మాణం చేశారని చెప్పేసి అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా చర్చికి వచ్చిన వారి దగ్గర నుంచి కూడా దశమ భాగాల పేరుతో విస్తృతంగా విపరీతంగా దోచుకుంటున్నారని చెప్పేసి ఆ యొక్క ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా వచ్చిన వారికి కిరాణా సామాన్లు అందిస్తూ కుటుంబాలకు వివిధ రకాలుగా వారిని మరి మభ్య పెడుతూ ఎంతో మందిని చర్చకు వచ్చిన వారిని మత మార్పులు చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఫిర్యాదులు పేర్కొంటున్నారు. ఈ యొక్క పాస్టర్ సతీష్ కుమార్ కల్వరి టెంపుల్ ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గాలకు నిలయంగా మారుతా ఉన్నాయి చర్చలు. ఈ పాస్టర్ సతీష్ కుమార్ మామూలు వ్యక్తి ఏం కాదు, చాలా వరకు ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి. మరి యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇచ్చింది, కానీ ఎంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. ఇక ఈ చర్యలు తీసుకోవడం కూడా ఒక కారణం ఏంటంటే, ఏదైతే వ్యక్తి వీటి మీద ఫిర్యాదు చేశాడో తను 2024లో పిఎంఓ ఆఫీసులో ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం ద్వారా అక్కడి నుంచి కూడా ఈ ఆదేశాలు రావడం ద్వారా ఇప్పుడు ఈ చర్యలకు ఉపక్రమించిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక సంచలనాత్మక విషయం ఏంటంటే మిత్రులారా, హైదరాబాద్లోని కల్వరి టెంపుల్ ఏదో చర్చి ఉందో ఈ సతీష్ కుమార్ది, ఆ చర్చికి వచ్చినటువంటి ఆ యొక్క ప్రజలను నెలకు 3,000 మంది, ఎంతమంది? నెలకు 3,000 మందిని హిందువులని క్రైస్తవులుగా మత మార్పిడి చేస్తా ఉన్నాడు ఈ యొక్క పాస్టర్ సతీష్ కుమార్. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, CNN జాతీయ మీడియాలో వచ్చినటువంటి ఈ యొక్క వార్త ఇది. దాన్ని కూడా సతీష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. 3,000 మందిని ఒక నెలకు మారుస్తా ఉన్నారంటే ఎంతమంది హిందూ సమాజం మారిపోతా ఉన్నారో అర్థం చేసుకుని, ఇప్పటికే హైదరాబాద్ చర్చి నుండి 3 లక్షల మందిని మతం మార్చారంటే ఇక పాస్టర్ సతీష్ కుమార్. అంటే ఇలాంటి వార్తలు నిజాలు బయటకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడం లేదు? హిందూ సంఘాలు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని పసిగట్టి వీరి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కల్వరి సతీష్ యొక్క ఆగడాలను, అరాచకాలను ఆపాలి. లేకపోతే భవిష్యత్తు లోపల హిందూ సమాజం చాలా ప్రమాదంలో పడనుంది. ఎందుకంటే చూడండి మిత్రులారా, నెలకు 3,000 మందిని మతం మారుస్తా ఉన్నారంటే ఇది ఎక్కడి దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది మామూలు విషయం కాదు. ఇంత బహిరంగంగా ఈ యొక్క వార్తలు బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా చడి చప్పులు లేకుండా దీని మీద గొంతు విప్పడం లేదంటే మనము ఎంత అసమర్థులమో అర్థమవుతా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం మీద స్పందించాలా, ఈ దుర్మార్గాలను ఎదిరించాలా, ఈ అక్రమ మత మార్పులను మనం నిరోధించే దిశగా అడుగు ముందుకేద్దాం మిత్రులారా. జై శ్రీరామ్. భారత్ మాతాకి.